హాయ్ నమస్తే. నాగబాబు బానిస సేనకు కూలీ సేనకు నాయకుడైన ఏపీ డీసీఎం గారికి అన్న. ఎప్పుడు బయటకు వచ్చినా ఒక టవలు భుజాన్ని వేసుకొని బుడబొక్కల వేసి వేసుకొని వస్తాడు. ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ఒక బహిరంగ సభలో వైసీపీ వాళ్ళను కుక్కలు అంటున్నాడు. పెంట తిని పందిలా మాట్లాడుతున్నాడు. వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 40% ఓటు బ్యాంక్ ఉంది. అంటే వైసీపీ పార్టీకి 40% మంది ప్రజల మద్దతు ఉంది. ఈ 40% మంది ప్రజలను కుక్కలు అంటున్నాడు ఈ పంది. కడుపుకి అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడు. కడుపుకి పెంట తినేవాడే ఇలా మాట్లాడతాడు. ఎన్ని సంవత్సరాలైనా పబ్బుల్లో ఉగాది పచ్చళ్ళు అమ్ముకుంటే ఇటువంటి ఓటు బ్యాంకు రాదు. ప్రజల మనసు గెలుచుకుంటేనే 40% ఓటు బ్యాంకు వస్తుంది. అంతేగాని ఎవడికో పల్లకిల్లు మోసి ఎవడికో కూలీలుగా జెండా కూలీలుగా పనిచేస్తే ఇంత ఓటు బ్యాంకు రాదు. ప్రజల మనసు గెలుచుకుంటేనే 40% ఓటు బ్యాంకు వస్తుంది. అంతేగాని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు జెండా కూలీలుగా బానిస కుక్కల్లా కాపలా కాస్తే ఇటువంటి ఓటు బ్యాంకు రాదు. 10 పార్టీలను వెంట పెట్టుకుని వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేక ఓడిపోయిన పార్టీ నాయకుడు, కేవలం 5% మాత్రమే ఓటు బ్యాంకు ఉన్న నాయకుడు వైసీపీ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును మొత్తాన్ని కుక్కలు అంటున్నాడు. ఇలా సంబోధించేవాడు కడపకు అన్నం తింటే ఇలా మాట్లాడు. పక్క రాష్ట్రంలో ఊర కుక్కల్లా తిరిగే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కొమ్ములు వస్తున్నాయి. ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఇవే మాటలు తెలంగాణలో మాట్లాడటానికి ఒక్కడికి చేత కాదు. అందరూ కింద పైన మూసుకొని ఇళ్లల్లో కూర్చుంటారు. కానీ ఏపీకి వచ్చేసరికి ప్రతి ఒక్కడికి కొమ్ములు పెరుగుతాయి, ఒళ్ళు బల్బు పెరిగిద్ది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఒక్కసారి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. తిప్పి కొడితే 5% ఓటు బ్యాంకు లేదు. అయినా పొగరు మాత్రం దిగలేదు, బలుపు దిగలేదు. ఎవడో ఎంగిలి మెతుకులు వేస్తే ఆ ఎంగిలి మెతుకులు తిని ఎన్నికల్లో గెలిచారు. అంతేగాని స్వతంత్రంగా ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో గెలవలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బానిస సేన నాయకులు, కూలీ సేన నాయకులు